హరీష్ అకాడమీ అందిస్తోంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2 ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం, కోడ్ జాబ్స్ మరియు జేఎల్, డిఎల్. ఫుల్ కోర్స్ ఏదైనా ₹699 మాత్రమే. కోర్స్ వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఏప్రిల్ 24 నుండి మే 2 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేజ్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, ఆ విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss April 28th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. SCO రక్షణ మంత్రుల సమావేశం, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్. మరి ఈ SCO రక్షణ మంత్రుల సమావేశానికి ఇందులో పాల్గొనడం కోసము ఇండియాకు చెందిన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కిర్గిస్తాన్ దేశానికి వెళ్ళారండి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది ఈ SCO అంటే ఏంటి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి. మనకి ఫస్ట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకున్న తర్వాత ఈ మీటింగ్ గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ దీని గురించి ఐడియా ఉండాలి. మనం చాలా గ్రూప్స్ గురించి తెలుసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సార్క్, బిమ్స్టెక్, ఏషియాను, యూరోపియన్ యూనియను, ఆఫ్రికన్ యూనియను, ఇటువంటి గ్రూప్స్, ఇటువంటి కూటముల గురించి మనం తెలుసుకున్నాం కదండి. అలానే SCO అనేది ఒక ఇంపార్టెంట్ ఒక సెక్యూరిటీ ఆర్గనైజేషన్ అని చెప్పవచ్చు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇది యురేషియా ప్రాంతానికి చెందిన ఒక ఎకనామికల్, పొలిటికల్ అండ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్. యురేషియా రీజియన్కు చెందిన ఎకనామికల్, పొలిటికల్, సెక్యూరిటీ కూటమి అని చెప్పవచ్చు. మరి యురేషియా అంటే ఏంటి? యూరప్ ప్లస్ ఏసియా. యూరప్ ప్లస్ ఏసియా అంటే ఇందులో యూరప్కు చెందిన దేశాలు ఉంటాయి, ఏషియాకు చెందిన కొన్ని దేశాలు కూడా ఉంటాయి. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశము, ఎప్పుడైనా ఒక ఆర్గనైజేషన్ మీరు చదివేటప్పుడు దీని లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఈ యొక్క దేశాల మధ్య, ఈ SCO దేశాల మధ్య ఎకనామిక్ రిలేషన్స్, ఆర్థిక సంబంధాలని బలోపేతం చేసుకోవాలి. సెక్యూరిటీ రిలేషన్స్, ఈ యొక్క భద్రతా సంబంధాలని బలోపేతం చేసుకోవాలి, అంటే టెర్రరిజం అటువంటి వాటిపైన పోరాడాలి. అలానే పొలిటికల్ రిలేషన్స్, ఈ యొక్క ప్రజాస్వామ్య సంబంధాలు, ఇటువంటి వాటిని బలోపేతం చేసుకోవాలి. అదే SCO ముఖ్య ఉద్దేశం. మరి ఇప్పుడు ఈ SCO గురించి మనం తెలుసుకుందామండి డీటెయిల్గా. SCO విషయానికి వస్తే ఇది 2001లో ఏర్పాటైంది. 2001 జూన్ 15న ఏర్పాటైంది. 2001 జూన్ 15th. మరి దీని హెడ్ క్వార్టర్స్ బీజింగ్, చైనా. దీని హెడ్ క్వార్టర్స్ బీజింగ్, చైనా. గుర్తుపెట్టుకోండి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషను ఏర్పాటయ్యింది షాంఘైలో, ఇది ఎస్టాబ్లిష్ అయ్యింది షాంఘై, అది చైనాలో ఉంది. కానీ దీని ప్రధాన కార్యాలయం మాత్రము బీజింగ్, చైనా అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి SCOలో మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉంటాయంటే 10 పూర్తి స్థాయి దేశాలు ఉన్నాయి. 10 ఫుల్ టైం మెంబర్ కంట్రీస్, 10 శాశ్వత దేశాలు, 17 భాగస్వామ్య దేశాలు ఉంటాయి. 17 పార్ట్నర్ కంట్రీస్, భాగస్వామ్య దేశాలు. మరి మనకి భాగస్వామ్య దేశాలను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఆ 10 ఫుల్ టైం మెంబర్ కంట్రీస్ ఏవో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటు అవ్వడానికి ముందే షాంఘై 5 అని ఒక గ్రూప్ ఉన్నిందండి. షాంఘై 5 అని చెప్పేసి ఒక గ్రూప్ ఉన్నింది. అది 1996లో ఏర్పాటైంది. అయితే షాంఘై 5 స్థానంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2001లో ఏర్పాటైందన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఆ యొక్క SCOలో ఆ 10 కంట్రీస్ ఏమున్నాయంటే, ఇది ఏర్పాటైనప్పుడు వ్యవస్థాపక దేశాలు 6 ఫౌండింగ్ కంట్రీస్, అంటే దీన్ని ఏర్పాటు చేసినది ఇనిషియల్గా 6 కంట్రీస్. అవి చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్,
ఉజ్బెకిస్తాన్. గుర్తుపెట్టుకోండి, ఫౌండింగ్ కంట్రీస్ చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్. షాంఘై 5 ఏర్పాటైనప్పుడు ఉజ్బెకిస్తాన్ లేదండి. షాంఘై 5లో ఉజ్బెకిస్తాన్ లేదు. ఎస్సీఓలో ఉజ్బెకిస్తాన్ జాయిన్ అయ్యింది. ఇక ఆ తర్వాత 6 దేశాల తర్వాత 2017లో ఇండియా, పాకిస్తాన్ జాయిన్ అయ్యాయి. ఇండియా, పాకిస్తాన్ 2017లో ఫుల్ టైం మెంబర్స్గా జాయిన్ అయ్యాయి. 2023లో ఇరాన్ జాయిన్ అయ్యింది. ఇరాన్ 2024లో బెలారస్ కంట్రీ జాయిన్ అయ్యింది. బెలారస్. సో బెలారస్ కంట్రీ యూరప్ దేశం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇందులో యూరప్, ఆసియా దేశాలు ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. రైట్. మరి ఎస్సీఓ హెడ్ క్వార్టర్స్ తెలుసుకున్నాం మనము. ఎస్సీఓలో పార్ట్నర్ కంట్రీస్ తెలుసుకున్నాం, హెడ్ క్వార్టర్స్ తెలుసుకున్నాం, ఎప్పుడు ఏర్పాటైంది, ఇటువంటి బేసిక్ థింగ్స్ తెలుసుకున్నాం కదండి. మరి ఇక ఎస్సీఓ ఇందాక చెప్పినట్టు ఎస్సీఓ హెడ్ క్వార్టర్స్ అయితే బీజింగ్, చైనా. మరి ఎస్సీఓలోనే ఉగ్రవాదం పైన పోరాడడానికి ఒక రీజనల్ కమిటీ ఉంటుంది. మనం చాలాసార్లు న్యూస్ పేపర్లో చూస్తామండి. న్యూస్ పేపర్ చూస్తే ఇటువంటి తెలుస్తూ ఉంటాయి మీకు, లేకపోతే ఇవి తెలియవు ఎప్పటికీ. ఎస్సీఓలో ర్యాట్స్ అని ఒక కమిటీ ఉంటుంది. ఎస్సీఓ ర్యాట్స్ మీటింగ్ అంటే ఏంటి? రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్. రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్ కమిటీ అంటే ఉగ్రవాదం పైన పోరాడడానికి ఒక కమిటీ ఉంటుంది ఎస్సీఓలోనే. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఈ ర్యాట్స్ హెడ్ క్వార్టర్స్ తష్కెంట్. తష్కెంట్ ఎక్కడుందండి? ఉజ్బెకిస్తాన్. అట్లా ఐడియా ఉండాలండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇది యూపీఎస్సీ వాళ్ళకు కూడా వెళ్ళిపోతుంది. తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే యూపీఎస్సీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇక మరి ఇప్పుడు ఎస్సీఓ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ విషయానికి వస్తే, ఈ యొక్క మీటింగు ఇవాళ ఏప్రిల్ 28న జరిగింది. ఇది కిర్గిస్తాన్ క్యాపిటల్ అయిన బిష్కెక్లో జరిగింది. కిర్గిస్తాన్ దేశ రాజధాని అయిన బిష్కెక్ సిటీలో జరిగింది. మరి ఇందులో భాగంగా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు మీటింగ్లో పాల్గొని ఈ దేశాలతో చర్చలు కూడా జరపడం జరిగింది. సో ఇది అండి ఎస్సీఓకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ మొబైల్ అప్లికేషన్ అండి. స్మైల్ భిక్షాటన సర్వే మొబైల్ యాప్. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ స్మైల్ బెగ్గరీ సర్వే మొబైల్ యాప్ని లాంచ్ చేసిందండి. స్మైల్ భిక్షాటన సర్వే మొబైల్ యాప్ని లాంచ్ చేసింది. ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అంటే సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ. మరి ఎక్కడ లాంచ్ చేసింది అంటే ఈ యాప్ని చండీగఢ్లో లాంచ్ చేసింది. యూనియన్ టెరిటరీ అయిన చండీగఢ్లో లాంచ్ చేసింది. చండీగఢ్లో 3 రోజుల పాటు చింతన్ శివిర్ అనే ఒక సమావేశం జరిగింది. ఏప్రిల్ 24 నుంచి 26 వరకు జరిగింది. ఇక్కడ చింతన్ శివిర్ అంటే ఇది ఒక బ్రెయిన్ స్టోర్మింగ్ సెషన్ అండి. తెలుగులో చెప్పాలి అంటే ఒక మేధోమథన సదస్సు. అంటే వివిధ రాష్ట్రాలతో, వివిధ కేంద్రపాలిత ప్రాంతాల్లో అవసరమైన చర్చలు జరపడానికి నిర్వహించే సమావేశాలు. ఇప్పుడు కదా మనకి ఏదైనా సమస్య వస్తే మనం నలుగురితో కూర్చొని చర్చిస్తాం కదా, మేధోమథన సదస్సు అంటారు కదా. చింతన్ శివిర్ అనే ఒక పేరు అంతే. సో ఏప్రిల్ 24 నుంచి 26 వరకు చండీగఢ్లో జరిగింది. అక్కడ ఈ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఏంటిది స్మైల్ బెగ్గరీ సర్వే యాప్ అంటే? ఈ యొక్క మొబైల్ అప్లికేషన్ ముఖ్య ఉద్దేశము ఇండియాలో ఎంతమంది బెగ్గర్స్ ఉన్నారు, ఎంతమంది యాచకులు ఉన్నారు, భిక్షాటన చేస్తూ బతుకుతా ఉన్న వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఆన్లైన్లో సేకరించాలి. వాళ్ళ యొక్క వివరాలన్నింటినీ కూడా డిస్ట్రిక్ట్ అథారిటీస్, జిల్లా అధికారులు ఆ యొక్క వివరాలను సేకరించి ఆ యొక్క పోర్టల్లో అప్లోడ్ చేస్తే వాళ్ళకు అవసరమైన సంక్షేమ పథకాలని మరింత సమర్థవంతంగా అందచేయచ్చు. వాళ్ళకు అవసరమైన షెల్టర్, అవసరమైన వసతులు, అవసరమైన స్కిల్ ట్రైనింగ్, నైపుణ్య శిక్షణ, వాళ్ళకి ఏదైనా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించవచ్చు అన్నదే ముఖ్య ఉద్దేశము, ఈ యొక్క సర్వే ముఖ్య ఉద్దేశము. సో స్మైల్ బెగ్గరీ సర్వే యాప్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇండియాలో ఉన్న బెగ్గర్స్ అందరినీ కూడా సర్వే చేసి ఐడెంటిఫై చేసి ఈ యొక్క యాప్లో అప్లోడ్ చేస్తారు. వాళ్ళకి అవసరమైన షెల్టర్ ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ వాళ్ళకి ఏదైనా స్కిల్ ఉంటే వాళ్ళకి ఆ స్కిల్ ట్రైనింగ్ ఇస్తారు. తద్వారా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది. ఫైనల్గా వాళ్ళు సొసైటీలో రీఇంటిగ్రేట్ అవుతారు, సమాజంలో అందరిలాగే కలిసిపోతారు. సో మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఈ సర్వేని ఎవరు చేపడతారు అంటే డిస్ట్రిక్ట్ అథారిటీస్, జిల్లా అధికారులు. సో మరి ఇక్కడ స్మైల్ అనే ఒక స్కీమే ఉందండి. 2022లో ఈ యొక్క సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ
ఈ యొక్క బెగ్గర్స్ కోసము స్మైల్ అనే స్కీమ్ని లాంచ్ చేసింది. అందులో భాగంగానే ఈ యాప్. మరి ఆ స్మైల్ అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, మీకు ఆస్పిరెంట్స్కి దయచేసి ఇది మనసులో బాగా పెట్టుకోండి. మీరు ఏదైనా మనం ఒకటి చదివేటప్పుడు ఒక యాప్ వార్తల్లో ఉంది అంటే, యాప్ కావచ్చు ఏదైనా, ఆ అబ్రివేషన్ అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. దాని పూర్తి పేరండి. ఊరినే స్మైల్ అనే స్మైల్ పథకం అని మనసులో పెట్టుకుంటే సరిపోదండి. ఎగ్జామినర్ ఎలా ఉంటాడంటే అబ్రివేషన్ అడుగుతాడు. మరి స్మైల్ అంటే సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీవుడ్ అండ్ ఎంటర్ప్రైజ్, సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీవుడ్ ఎంటర్ప్రైజ్. ఇటువంటి అబ్రివేషన్స్ని పూర్తి పేర్లను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయొద్దండి. మరి ఇక్కడ మార్జినలైజ్డ్ అంటే ఎవరండి? బాగా వెనుకబడిన ప్రజలు, వెనుకబడిన వ్యక్తులు. సో వాళ్ళకు ఉపాధి కల్పించడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. ఎప్పుడు లాంచ్ చేశారు? 2022 ఫిబ్రవరి 12న. మరి ఇక్కడ ఈ స్మైల్ స్కీమ్లో కేవలం బెగ్గర్స్ మాత్రమే కవర్ అవుతారా? స్మైల్ పథకంలో ట్రాన్స్జెండర్స్ కూడా అవసరమైన మౌలిక వసతులు, అవసరమైన రక్షణ కల్పిస్తారు. ట్రాన్స్జెండర్స్ వాళ్ళకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. నెక్స్ట్ వన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. పాలిటీలో చదివి తీరాల్సిందే. 2027 జనాభా లెక్కలలో డీనోటిఫైడ్ తెగలను లెక్కించాలనే డిమాండ్. 2027 జనాభా లెక్కలలో డీనోటిఫైడ్ తెగలను లెక్కించాలనే డిమాండు. మీరు ఇది పాలిటీ కిందకి వెళ్ళిపోతుంది. ఇండియన్ సొసైటీ అండి. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 తీసుకున్నా, తెలంగాణ ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా ఇండియన్ సొసైటీ అనేది ఒకటి ఉంటుందండి. ఇండియన్ సొసైటీ అంటే ఏంటండి? ఆంథ్రోపాలజీ. మన సమాజంలో ఎన్ని రకాల కులాలు ఉన్నాయి, ఎన్ని మతాల ప్రజలు ఉన్నారు, వాళ్ళ జీవన విధానాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క కస్టమ్స్, ట్రెడిషన్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ పాపులేషన్ ఎంత ఉంది, ఇటువంటి వాటి గురించి అంతా కూడా మనం తెలుసుకుంటే అదే ఇండియన్ సొసైటీ, రైట్? మరి ఇక్కడ డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటే కొన్ని రకాల ప్రజలు వార్తల్లో ఉన్నారు, తెలుసుకోవాలి కదా. మరి సొసైటీ కిందకు వస్తుంది కదా. సో ప్రతిదీ కూడా అండి మీరు కేర్ఫుల్గా ఉండాల్సిందే. సో మరి ఇక్కడ 2027 జనాభా లెక్కల్లో డీనోటిఫైడ్ తెగలను లెక్కించాలని డిమాండ్. మరి ఎందుకు డిమాండ్ వచ్చింది? అసలు ఏంటి డిఎన్టీ అంటే ఎవరు? టీఎన్టీ సేమ్ ఇది సోషల్ జస్టిస్ మినిస్ట్రీ నిర్వహించిన చింతన్ శివిర్ మీటింగ్ సంబంధించండి. చండీగఢ్లో ఈ యొక్క సోషల్ జస్టిస్ మినిస్ట్రీ చింతన్ శివిర్ మీటింగ్ని నిర్వహించింది కదా. అక్కడ ఒక విషయం పైన చర్చలు జరిపారు. 2027 పాపులేషన్ సెన్సస్లో డిఎన్టీ కమ్యూనిటీస్, డిఎన్టీ తెగ ప్రజలను ప్రత్యేకంగా లెక్కించాలి అనే ఒక డిమాండ్ ఉంది. దానిపైన చర్చలు జరిపారు. ఇక్కడ డిఎన్టీ అంటే డీనోటిఫైడ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్. డీనోటిఫైడ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్ వీళ్ళు కొన్ని రకాల తెగలు అండి. యాక్చువల్లీ వీళ్ళు ఎవరో తెలుసుకుందాం ఫస్ట్. మనము డిఎన్టీ ప్రజలు అంటే బ్రిటిష్ టైంలో వీళ్ళని క్రిమినల్ ట్రైబ్స్గా గుర్తించారు. ఆ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు పుట్టుకతోనే నేరస్తులైన ప్రజలు అని చెప్పేసి వీళ్ళపైన ఆ ముద్ర వేశారు. క్రిమినల్ ట్రైబ్స్గా వీళ్ళని గుర్తించారు అప్పట్లో. అది చాలా తప్పు కదా, క్రిమినల్ ట్రైబ్స్. మరి ఏ చట్టం కింద? ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టం వచ్చేసి క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1871 కింద వీళ్ళు పుట్టుకతోనే నేరస్తులు అని ముద్రేశారు. మరి తప్పది. మరి అయితే భారత ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1952లో ఈ చట్టాన్ని తొలగించి వీళ్ళని డీనోటిఫై చేశారు. డీనోటిఫై అంటే మీరు ఇక నేరస్తులు కాదు అని డీనోటిఫైడ్. ఆ నోటిఫికేషన్ వెనక్కి తీసుకున్నారు. అదే డీనోటిఫైడ్, రైట్? మరి వీళ్ళు ఏమడుగుతున్నారు? ఇప్పుడు ఏదైతే 2027 పాపులేషన్ సెన్సస్ జరుగుతూ ఉందో అందులో మాకంటూ ఒక ప్రత్యేక కాలం, ఒక ప్రత్యేకంగా లెక్కించండి మమ్మల్ని, అందరితో పాటే మమ్మల్ని లెక్కించొద్దండి. ప్రజెంట్ ఏం చేస్తూ ఉన్నారంటే ఈ డిఎన్టీ తెగల్ని జనరల్గా ఎస్సీల్లో కూడా కొంతమంది వీళ్ళు ఉన్నారు, షెడ్యూల్డ్ క్యాస్ట్లలో కూడా డిఎన్టీ తెగలు ఉన్నారు కొంతమంది, ఎస్టీలలో కూడా డిఎన్టీ తెగలు ఉన్నాయి. ఈవెన్ ఓబీసీ క్యాస్ట్ పీపుల్, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఓబీసీ ప్రజల్లో కూడా కొన్ని రకాల డిఎన్టీ తెగలు ఉన్నాయన్నమాట. మరి ఇప్పటి వరకు వీళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళని లెక్కించట్లేదండి. అందరినీ ఎస్సీలని, ఎస్టీలని, ఓబీసీలని లెక్కిస్తారు కదా. లెక్కించిన తర్వాత అగో పలానా వాళ్ళు వీళ్ళు ఇంతమంది ఉన్నారని చెప్పేసి, అంతేగాని
పర్టికులర్గా వీళ్ళకంటూ ఒక స్పెషల్ కాలం లేదు ఆ సెన్సస్లో, ప్రత్యేకంగా లెక్కించట్లేదు. ఆ లెక్కించాలన్నది డిమాండ్. అలా లెక్కించినట్టయితే తద్వారా దేశవ్యాప్తంగా మా జనాభా ఎంత ఉందో తెలుస్తుందని చెప్పేసి వీళ్ళు అడుగుతూ ఉన్నారు. మరి ఇక్కడ మీరు ఇంకా ఫోకస్ చేయాల్సింది, దీనికి సంబంధించి ఏమైనా కమిటీలు ఉన్నాయా, చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా నీట్గా నోట్స్ రాసుకోండి. ఆస్పిరెంట్స్కి నేను మళ్ళీ క్లియర్గా నేను చెప్పేది ఒకటే అండి, మీరు కనుక నీట్గా నోట్స్ రాసుకొని రెగ్యులర్గా ఫాలో అయినాయంటే ఇటువంటివి రిపీట్ అవుతూ ఉంటాయండి. కరెంట్ అఫైర్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఈ పొద్దు కాకపోతే రేపు కాకపోతే మర్నాడు కాకపోతే అవతల మర్నాడు, ఇవే మళ్ళీ వార్తల్లో కనబడతాయి మీకు. వన్స్ నీట్గా నోట్స్ రాసుకున్నారనుకో, రివిజన్ చేసుకుంటే అయిపోతుంది అంతే. ఇక మరి ఇందాక చెప్పినట్టు క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1871 కింద వీళ్ళని నేరస్తులుగా గుర్తించినారు. తర్వాత 1952లో ఆ చట్టాన్ని తొలగించారు. మరి వీళ్ళని ఎప్పుడు లెక్కించారు అంటే 1911, 1931లో జరిగిన సెన్సస్లో వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని తీసుకొని వచ్చారు. 1911, 1931 సెన్సస్లో. ఇక వీళ్ళకి సంబంధించి ఐడేట్ కమిషన్ అని ఒకటి ఉంది. ఐడేట్ కమిషన్, ఐడేట్ ఆర్ ఈడేట్. ఆ ఈడేట్ కమిషన్ ఏమని చెప్పిందంటే 2017లో ఏమని చెప్పింది, 2017లో గుర్తించింది ఇండియాలో సుమారుగా 1200 డిఎన్టీ కమ్యూనిటీస్, 1200 డిఎన్టీ తెగ ప్రజలు ఉన్నారు. తెగలండి, జాతులు ఇవి, 1200 సంఖ్య కాదు వాళ్ళది. 1200 డిఎన్టీ తెగ ప్రజలు ఉన్నారు అని చెప్పేసి చెప్పింది. వీళ్ళందరూ కూడా ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలలో కలిసిపోయారు అని చెప్పేసి ఈడేట్ కమిషన్ చెప్పింది. మరి అలానే మరో 268 డిఎన్టీ తెగలు ఉన్నాయి, వీటిని అసలు వర్గీకరించలేదు. 1200 డిఎన్టీ తెగలనేమో వర్గీకరించారు, వీళ్ళంతా ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలో కలిసిపోయారు. మరో 268 డిఎన్టీస్ మాత్రము వీళ్ళని అసలు క్లాసిఫై చేయలేదు, వర్గీకరించలేదు అని చెప్పేసి చెప్పింది. సో ఇది గుర్తుపెట్టుకుంటే ఐడేట్ కమిషన్. మరి ఆంథ్రోపోలాజికల్ సర్వే ఇండియా ఆఫ్ ఏమని చెప్పింది, ఆంథ్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ సంస్థ ఈ యొక్క 268 డిఎన్టీలను కూడా వర్గీకరించండి, వీళ్ళని కూడా వర్గీకరించండి అని చెప్పేసి చెప్పింది. సో మరి వీళ్ళకి సంబంధించి ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా అండి? స్కీమ్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి సంబంధించి సీడ్ అనే ఒక స్కీమ్ ఉంది. సీడ్, స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డిఎన్టీస్, స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డిఎన్టీస్. ఈ స్కీమ్ని 2022లో లాంచ్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఈ యొక్క డిఎన్టీ ప్రజలకి అవసరమైన ఎడ్యుకేషన్ సపోర్ట్, విద్యా సహకారము, హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య సహకారము అటువంటివి అందించడమే, హౌసింగ్ సపోర్టు అటువంటివి అందించడమే ముఖ్య ఉద్దేశం. అలానే స్కాలర్షిప్స్ అందజేస్తారు. డాక్టర్ అంబేద్కర్ ప్రీ మెట్రిక్ అండ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. అలానే నానాజీ దేశ్ముఖ్ స్కీమ్ ఉంది. ఈ యొక్క డిఎన్టీ బాయ్స్కి గర్ల్స్కి అవసరమైన హాస్టల్స్ నిర్మించడానికి నానాజీ దేశ్ముఖ్ స్కీమ్ అని ఒకటి ఉంది. సో సీడ్ స్కీమ్ గుర్తుపెట్టుకోండి. సో ఇది అండి, క్లారిటీ పెట్టుకోండి. ఈడేట్ కమిషన్ అనేసి ఐడియా పెట్టుకోండి, ఈ చట్టాల గురించి నేర్చుకోండి. మరి వీళ్ళని ప్రత్యేకంగా లెక్కించేది ఏ విధంగా లెక్కిస్తారా, లెక్కీరా అని చెప్పేసి మనకి రాబోయే కొన్ని రోజుల్లో తెలుస్తుందండి. ప్రస్తుతానికి డిమాండ్ ఉంది, రైట్. మరి అలానే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కూడా ఉంటాయి కదండి, మనం డిస్కస్ చేసుకున్నాం. పీవీటీజీ తెగలు, ఇండియాలో 75 రకాల పీవీటీజీ తెగ ప్రజలు ఉన్నారు, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. వీళ్ళను కూడా ఇప్పటి వరకు ఏ సెన్సస్లో కూడా ప్రత్యేకంగా లెక్కించలేదండి. వీళ్ళని కూడా జనరల్గా ఎస్టీలలో భాగంగానే లెక్కిస్తున్నారు, కానీ ప్రత్యేకంగా అయితే ఇంకా లెక్కించట్లేదు. అదే అండి డిఎన్టీస్. నెక్స్ట్ వన్, లడఖ్లో 5 కొత్త జిల్లాలు. లడఖ్లో 5 కొత్త జిల్లాలు. కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో 5 కొత్త జిల్లాలకు లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమోదం తెలిపారు. లడఖ్లో 5 న్యూ డిస్ట్రిక్ట్స్ క్రియేషన్కి లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అప్రూవల్ ఇచ్చారు. మరి ఇక్కడ ఫోకస్ చేయాల్సింది, ప్రజెంట్ లడఖ్లో 2 డిస్టిక్లే ఉన్నాయండి. లేహ్ అనే జిల్లా, కార్గిల్ డిస్టిక్. మరి ఇప్పుడు 5 డిస్టిక్స్ ఏవి కొత్తగా రాబోతూ ఉన్నాయి అంటే, ఒకటి నూబ్రా అనే ఒక డిస్టిక్, చాంగ్తంగ్ డిస్టిక్, షామ్ డిస్టిక్, జన్స్కర్ డిస్టిక్, డ్రాస్ అనే ఒక డిస్టిక్, డ్రాస్. సో తద్వారా ఓవరాల్గా ఇప్పుడు 7 డిస్టిక్స్ అవుతాయి. మరి లడఖ్కు ఉన్న ప్రాముఖ్యత ఏంటండి, సిగ్నిఫికెన్స్? లడఖ్ భారతదేశంలో విస్తీర్ణం పరంగా, వైశాల్యం పరంగా చూస్తే అత్యంత పెద్దదైన కేంద్రపాలిత ప్రాంతము. ఇండియాస్ లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. ఇండియాస్ లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. వాట్ ఇట్ ఈస్? విచ్ వన్? లడఖ్. లడఖ్ యొక్క
ఏరియా విస్తీర్ణం సుమారుగా 86,904 చదరపు కిలోమీటర్లు సుమారుగా. లడక్ ఏరియా అప్రాక్సిమేట్లీ 86,904 స్క్వేర్ కిలోమీటర్స్. బట్ లడక్ జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం అరౌండ్ 2.74 ల్యాక్. 2011 జనాభా లెక్కల ప్రకారం లడక్ జనాభా సుమారుగా 2.74 లక్షలు. ఇవి మీకు స్టాటిక్లో హెల్ప్ అవుతాయండి. మరి భారతదేశపు అత్యంత చిన్నదైన కేంద్రపాలిత ప్రాంతము విస్తీర్ణం పరంగా భారతదేశపు అత్యంత చిన్నదైన కేంద్రపాలిత ప్రాంతం అంటే లక్షద్వీప్. ఇండియాస్ స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా లక్షద్వీప్. ఎంత అండి లక్షద్వీప్? మహా అయితే 32 స్క్వేర్ కిలోమీటర్స్ ఏముంటుంది దీని ఏరియా, 32 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ వన్ ఆపరేషన్ వైప్. ఆపరేషన్ వైప్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆపరేషన్ వైప్ అనే ఒక ఆపరేషన్ని లాంచ్ చేసింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? దీని ముఖ్య ఉద్దేశము ఇండియాలో చాలా మెడికల్ స్టోర్లలో మెడికల్ షాపులలో ఇల్లీగల్గా కొన్ని రకాల ఔషధాలని నియంత్రించి ఉంటారు. వాటిని అమ్మకూడదు, కానీ వాటిని ఇల్లీగల్గా ఆన్లైన్ ద్వారా అమ్ముతూ ఉంటారు. సో ఈ ఆపరేషన్ వైప్ ముఖ్య ఉద్దేశము ఈ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా అక్రమంగా ఇల్లీగల్గా అమ్ముతా ఉన్న ఔషధాలు డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయాలి. అటువంటి స్టోర్స్ పైన అటాక్స్ చేయడమే ముఖ్య ఉద్దేశం. సో మరి దీనికి సంబంధించి ఏదైనా చట్టం ఉందా అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ కింద కొన్ని రకాల ఔషధాలని నియంత్రించి ఉంటారు. వీటిని ఇష్టానుసారం అమ్మకూడదు అని చెప్పేసి. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ వైప్ ఎవరు లాంచ్ చేశారు అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. మరి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుందండి? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోమ్ మినిస్ట్రీ. మరి ఇక్కడ చూస్తే వైప్ అంటే ఏంటంటే అబ్రివేషన్ అవసరం లేదు, బట్ వీలైతే గుర్తుపెట్టుకోండి. వెబ్ బేస్డ్ ఇల్లిసిట్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. వెబ్ బేస్డ్ ఇల్లిసిట్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ఇక్కడ ఇల్లిసిట్ అంటే అక్రమంగా చేపట్టే పనులు, ప్రివెన్షన్ అంటే కంట్రోల్ చేయాలి, నిర్మూలించాలి, నిరోధించాలి, ఎన్ఫోర్స్మెంట్ అంటే ఆ యొక్క చట్టాన్ని అమలు చేసేలా చూడాలి, అట్లా మీనింగ్. నెక్స్ట్ వన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. తెలంగాణ గవర్నమెంటు మహిళల సేఫ్టీ కోసం, మహిళలు మరియు చిల్డ్రన్ యొక్క సేఫ్టీ భద్రత కోసం స్పందన అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఈ స్పందన ప్రోగ్రాంలో భాగంగా ఎమర్జెన్సీ రక్షణ వాహనాలని లాంచ్ చేయడం జరిగింది. స్పందన తెలంగాణ హైదరాబాద్ సిటీ పోలీసులు ముఖ్యంగా ఉమెన్కి చిల్డ్రన్కి సేఫ్టీ భద్రత అందించడం కోసం స్పందన పేరిట ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ రక్షణ వాహనాలు, ఇవి ప్యాట్రోలింగ్ వాహనాలండి, కార్లు, జీపులు అంతే. మరి లైక్ షీ టీమ్స్ మాదిరి. మరి ఏంటి అసలు దీని ముఖ్య ఉద్దేశం? సింపుల్ బేసిక్ థింగ్, నార్మల్ మనం రోజు పేపర్లలో చదివే సాహిత్యమే. ఏముంటుంది? ఎవరైనా ఉమెన్ చిల్డ్రను ఇబ్బందుల్లో ఉంటే డైల్ 100, డైల్ 112 నెంబర్కి కాల్ చేస్తారు. 100 నెంబర్కి 112 నెంబర్కి. ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారని చెప్పేసి ఇమ్మీడియట్గా ఆ ఇన్ఫర్మేషన్ని ఈ స్పందన టీమ్స్కి పంపిస్తారు. వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్లోకి దిగుతారు. మరి ఇందులో భాగంగా 56 టీమ్స్ని తెలంగాణ ప్రభుత్వము ఏర్పాటు చేసింది. 56 టీమ్స్. ఒక్కొక్క టీంలో అంటే ఒక్కొక్క వెహికల్లో ఒక డ్రైవర్ ఉంటారు, 3 మహిళా కానిస్టేబుల్స్ ఉంటారు. ఒక డ్రైవరు, 3 ఉమెన్ కానిస్టేబుల్స్. 14 టీమ్స్ అండి. యాక్చువల్లీ 14 టీమ్స్ ఓవరాల్గా 56 మెంబర్స్. సారీ ఫర్ దట్, చిన్న కన్ఫ్యూజ్ అయ్యానండి, సారీ ఫర్ దట్. ఇక్కడ ఒక్కొక్క టీంలో ఓవరాల్గా 4 ఉంటారు. డ్రైవరు, 3 ఉమెన్ కానిస్టేబుల్స్ అంటే 4. మరి 14 టీముల్ని ఫామ్ చేసింది. అంటే 14 × 4 14 56, మొత్తం 56 మంది ఉంటారు. వీళ్ళు పొద్దున్న 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఎప్పటికప్పుడు ఇటువంటి ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. బట్ 14 టీమ్స్ అని గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇది అండి స్పందన తెలంగాణ. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, బాల్ పంచాయత్ ప్రారంభం.
తెలంగాణ గవర్నమెంటు ఈ యొక్క రూరల్ ఏరియాస్లో చిల్డ్రన్ని డెవలప్ చేయాలి, ఈ యొక్క చిల్డ్రన్కి లీడర్షిప్ స్కిల్స్, చిల్డ్రన్ అంటే బాలలకి అవసరమైన నాయకత్వ లక్షణాలని పెంపొందించాలి, అలానే పంచాయతీలలో ఈ బాలల యొక్క పాత్రను కూడా పెంపొందించాలి అని చెప్పేసి బాల్ పంచాయత్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. బాల్ పంచాయత్, ఈ బాల్ పంచాయత్ మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి రూరల్ ఏరియాస్లో చిల్డ్రన్కి లీడర్షిప్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలి, అలానే ఈ యొక్క పంచాయత్ పార్టిసిపేషన్స్లలో చిల్డ్రన్ రోల్ అనేది కూడా ఇంపార్టెంట్. తద్వారా చిల్డ్రన్ తమకున్న ప్రాబ్లమ్స్, తమకున్న సమస్యల్ని ఈ పంచాయతీల వద్ద చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. సో మరి దీన్ని ఎవరు లాంచ్ చేశారు? దీనికి సంబంధించిన ఒక పోస్టర్ని, బాల్ పంచాయత్ పోస్టర్ని మహిళా భద్రతా విభాగం డీజీ చారు సిన్హా గారు లాంచ్ చేశారు. ఉమెన్ సేఫ్టీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా గారు లాంచ్ చేశారు. ఈ ప్రోగ్రాం సోమవారం నిన్న ప్రారంభమైంది, అంటే ఏప్రిల్ 27న ప్రారంభమైంది. మరి దీన్ని ఎవరి సహకారంతో దీన్ని అమలు చేస్తూ ఉన్నారు? ఈ ప్రోగ్రామ్ని ఏ డిపార్ట్మెంటు, ఏ ఆర్గనైజేషన్ సహకారంతో దీన్ని అమలు చేస్తూ ఉన్నారంటే ఈ యొక్క డిస్టిక్ అథారిటీస్, జిల్లా యంత్రాంగము, అలానే ఎన్జిఓస్, స్వచ్ఛంద సేవా సంస్థలు, అలానే పోలీస్ డిపార్ట్మెంటు మరియు యంగిస్తాన్ అనే ఒక ఫౌండేషన్ సహకారంతో, ఆ హెల్ప్తో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అమలు చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఇది ఎప్పటి వరకు జరుగుతుంది? ఈ ప్రోగ్రామ్ నిన్న స్టార్ట్ అయింది, ఏప్రిల్ 27th నుంచి మే 2 వరకు జరుగుతుంది. మరి దీన్ని పైలట్ ప్రాజెక్టులో భాగంగా 4 జిల్లాల్లో అమలు చేస్తూ ఉన్నారు. పైలట్ ప్రాజెక్ట్ అంటే ప్రయోగాత్మక దశలో భాగంగా 4 డిస్టిక్స్, వరంగల్ డిస్టిక్, మేడ్చల్ డిస్టిక్, వికారాబాద్ డిస్టిక్, మెదక్ డిస్టిక్లలో దీన్ని నిర్వహించబోతున్నారు. ఇందులో ఆ యొక్క విలేజ్ సర్పంచెస్, హెడ్ మాస్టర్స్, టీచర్స్, స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో మరి దీన్ని ఏ ప్రోగ్రాంలో భాగంగా లాంచ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం సుపరిపాలనలో భాగంగా, గుడ్ గవర్నెన్స్లో భాగంగా 99 డే యాక్షన్ ప్లాన్ని లాంచ్ చేసింది. 99 రోజుల యాక్షన్ ప్రణాళిక, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట 99 రోజుల క్యాంపెయిన్ని నిర్వహిస్తూ ఉంది. ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఇది మార్చ్ 6, 2026 నుంచి జూన్ 12 వరకు జరుగుతుంది. జూన్ 12, 2026 వరకు, రైట్? ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆ డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. విశాఖపట్నంలో గూగుల్ $15 బిలియన్ డేటా సెంటర్. విశాఖపట్నంలో గూగుల్ కంపెనీ $15 బిలియన్ ఒక డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతోంది. దానికి సంబంధించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు, ఫౌండేషన్ స్టోన్ వేశారు. మరి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా హబ్ ఇన్ వైజాగ్, గూగుల్ కంపెనీ విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా హబ్ని ఏర్పాటు చేయబోతా ఉంది. ఎంత ఇన్వెస్ట్మెంట్ అండి? $15 బిలియన్. $15 బిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 1.35 lakh crore, 1,35,000 కోట్లు. మరి దీన్ని ఎవరు నిర్మిస్తూ ఉన్నారు? ఈ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేసేది గూగుల్కు చెందిన ఒక అనుబంధ కంపెనీ, గూగుల్కు చెందిన సబ్సిడియరీ కంపెనీ రైడెన్ ఇన్ఫోటెక్. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేసేది గూగుల్కు చెందిన ఒక అనుబంధ కంపెనీ రైడెన్ ఇన్ఫోటెక్. మరి ఆ ఒక్క కంపెనీనే ఏర్పాటు చేస్తూ ఉందా అంటే అదానీ ఇన్ఫ్రా కంపెనీ సహకారం కూడా తీసుకుంటా ఉంది. మన అదానీ సహకారం కూడా తీసుకుంటా ఉన్నారు. అదానీ ఇన్ఫ్రా కంపెనీ హెల్ప్ కూడా తీసుకుంటున్నారు. మరి ఇందులో భాగంగా ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయాలంటే కొన్ని ప్రాంతాలని సెలెక్ట్ చేయాలి కదండి. డేటా సెంటర్ అంటే చాలా భారీ స్థాయిలో ల్యాండ్ అవసరము. మరి దీనికోసం 3 లొకేషన్స్ని సెలెక్ట్ చేశారు, 3 ప్రాంతాలని. ఒకటి అనకాపల్లి డిస్టిక్లోని రాంబిల్లి ప్రాంతము, మరొక 2 వచ్చేసి విశాఖపట్నం డిస్టిక్లోని అడవివరము మరియు తర్లువాడ ప్రాంతాలని సెలెక్ట్ చేశారు. అనకాపల్లి డిస్టిక్లోని రాంబిల్లి మరియు విశాఖపట్నం డిస్టిక్లోని అడవివరము, తర్లువాడ అనే 3 ప్రాంతాలని సెలెక్ట్ చేశారు. మరి దీనికోసం ఓవరాల్గా ఎంత ల్యాండ్ కేటాయిస్తూ ఉన్నారు అంటే మొత్తం ఈ 3 ప్రాంతాలకు కలిపి 601.4 acres, 601.4 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. సో మరి దీని కెపాసిటీ ఎంత ఎప్పుడైనా తెలుసుకోవాల్సింది. దీని సామర్థ్యం ఎంత అంటే 1 gigawatt కెపాసిటీ, 1 gigawatt డేటా సెంటర్. మరి భవిష్యత్తులో దీన్ని 5 gigawatల డేటా సెంటర్గా కూడా తీర్చిదిద్దుతారు. ఫ్యూచర్లో 5 gigawatt కెపాసిటీ డేటా సెంటర్గా
ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. మరి దీన్ని ఎప్పటికల్లా కంప్లీట్ చేయబోతున్నారంటే 2028 కల్లా ఫేజ్ 1ని కంప్లీట్ చేయబోతున్నారు. 2028 కల్లా ఫేజ్ 1 మొదటి దశను కంప్లీట్ చేయబోతున్నారు. తద్వారా ఓవరాల్గా 2000 ప్రత్యక్ష ఉద్యోగాలు లభించబోతూ ఉన్నాయి. 2000 డైరెక్ట్ టెక్నికల్ జాబ్స్ లభించబోతూ ఉన్నాయి. సో ఇది మోర్ దాన్ ఎనఫ్ అండి. దిస్ ఇన్ఫర్మేషన్ is much more enough. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి నిన్న టాపిక్కి కంటిన్యూషన్ అండి. ఇండియా న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇండియా న్యూజిలాండ్కి మధ్య ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. మరి ఎక్కడ కుదిరింది? న్యూఢిల్లీలో కుదిరింది. ఇరు దేశాల కామర్స్ మినిస్టర్స్, ఇండియన్ కామర్స్ మినిస్టర్, ఇండియన్ వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గారు, అలానే న్యూజిలాండ్ వాణిజ్య మంత్రి, న్యూజిలాండ్ ట్రేడ్ మినిస్టర్ టాడ్ మెక్లే గారి సమక్షంలో ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. మరి మనం తెలుసుకున్నాం కదా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటి. ఇందులో భాగంగా ఇండియా న్యూజిలాండ్కి ఏవైతే ఎక్స్పోర్ట్స్ చేస్తుందో ఆ ఎక్స్పోర్ట్స్ పైన న్యూజిలాండ్ 100% సుంకాలను తొలగిస్తుంది. ఇండియా ఏవైతే న్యూజిలాండ్కి ఎగుమతులు చేస్తుందో వస్తువులు కావచ్చు, సేవలు కావచ్చు, గూడ్స్ అండ్ సర్వీసెస్, వాటిపైన 100% టారిఫ్స్ని రిమూవ్ చేస్తుంది న్యూజిలాండ్. అలానే న్యూజిలాండ్ నుంచి మనకి వచ్చే దిగుమతులు ఏవైతే ఉంటాయో అటువంటి దిగుమతులలో 95% దిగుమతుల పైన మనం సుంకాలని తొలగిస్తాం. న్యూజిలాండ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్, సర్వీసెస్ అటువంటి వాటిలో 95% పైన 95% ఐటమ్స్ పైన మనము సుంకాలని తొలగిస్తాము. అంటే ఏంటి? న్యూజిలాండ్ నుంచి మనకి 100 రకాల వస్తువులు వచ్చాయి అనుకుందాం. ఆ 100 రకాల వస్తువుల్లో కేవలం 95 రకాల వస్తువులపైనే మనం సుంకాలని వేయము, పన్నులు వేయము. మరో 5 పైన వేస్తాం. ఏంటికి వేస్తామంటే మనం నష్టపోతాం. లేకపోతే ఇప్పుడు న్యూజిలాండ్ నుంచి డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువగా వస్తాయి మనకి. అంటే ఈ యొక్క మిల్క్, క్రీము, చీజు, వెన్న ఇటువంటివి తెచ్చుకున్నప్పుడు మన డైరీ ఫార్మర్స్ దెబ్బతింటారు కదా, అందుకు వాటికి మినహాయింపు ఇస్తారు. సో గుర్తుపెట్టుకోండి. మరి కొన్నిటిపైన భారతదేశము పన్నులు విధిస్తుంది. ప్రోడక్ట్స్ ఎక్స్క్లూడెడ్ బై ఇండియా. గుర్తుపెట్టుకోండి. డైరీ ప్రోడక్ట్స్, యానిమల్ ప్రోడక్ట్స్ అంటే జంతు ఉత్పత్తులు, అంటే మాంసము, జంతు మాంసము, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి? ఆనియన్స్, ఆల్మండ్స్, కార్న్, మొక్కజొన్న అటువంటి వాటిపైన కూడా పన్నులు వేస్తుంది. అలానే షుగరు, ఆర్టిఫిషియల్ హనీ, తేనె, కృత్రిమ తేనె, కాపరు, అలానే అల్యూమినియము అటువంటి ఆర్టికల్స్ ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో కవర్ కాలేదు. వీటిపైన మనం పన్నులు వేస్తాము. గుర్తుపెట్టుకోండి, లేకపోతే మనం నష్టపోతాం. ఇక ఇమ్మీడియట్గా మనం వేటిపైన పన్నులు తొలగిస్తాము అంటే వుడ్, చెక్క, వూల్, ఉన్ని, లెదర్ ప్రోడక్ట్స్ వీటిపైన తక్షణమే మనం పన్నుల్ని తొలగిస్తున్నాం. ఇక దశల వారీగా పన్నుల్ని వేటిపైన తొలగిస్తాము అంటే పెట్రోలియం ఆయిల్, వెజిటబుల్ ఆయిల్, కొన్ని రకాల ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ పైన దశల వారీగా ఈ యొక్క టారిఫ్స్ని ఎలిమినేట్ చేస్తాం. ఇక కొన్నింటిపైన ఈ యొక్క సుంకాలని తగ్గిస్తున్నాం. వైను, ఫార్మా, పాలిమర్సు ఇటువంటి వాటిపైన టారిఫ్స్ తగ్గిస్తున్నాం. బట్ ఇది గుర్తుపెట్టుకోండి, మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వేటిని మినహాయించారు అని అడుగుతాడండి. ఎగ్జామ్లో ఇన్నోవేటివ్గా ఉండాలండి. ఎగ్జామినర్ చాలా తెలివిగా ఆలోచిస్తే మాత్రము మనము చాలా తెలివిగా చదివితేనే మనకి మార్కులు వస్తాయి. నేనే కనుక ఎగ్జామినర్ అయితే కీ పేపర్ ఎట్లా సెట్ చేస్తానంటే, నేను ఇరు దేశాల మధ్య ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది, కానీ ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో కొన్ని రకాల వస్తువుల్ని చేర్చలేదు అని చెప్పి డైరీ ప్రోడక్ట్స్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ లేదంటే ఊలు ఇస్తాను. ఊలు పైన తొలగిస్తున్నాడు కదా, అప్పుడు మనకి అట్లా కొన్ని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. సో నంబర్ ఆఫ్ రివిజన్స్ అండి, నంబర్ ఆఫ్ రివిజన్స్ చేయండి. నెక్స్ట్ వన్, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంపార్టెంట్ కమ్యూనిటీ, బనీ మెనాషే కమ్యూనిటీ. బనీ మెనాషే కమ్యూనిటీ వార్తల్లో ఉంది. బనీ మెనాషే అనే ఒక కమ్యూనిటీ ప్రజలు వార్తల్లో ఉన్నారండి. మరి మనం తెలుసుకోవాలి ఎవరు వీళ్ళు. బనీ మెనాషే అనే కమ్యూనిటీ నార్త్ ఈస్ట్ ఇండియాలో నివసించే ఒక కమ్యూనిటీ. నార్త్ ఈస్ట్ ఇండియాలో నివసించే ఒక రకమైన ప్రజలు, ఒక జాతి ప్రజలు. వీళ్ళు నార్త్ ఈస్ట్లోని మణిపూరు, మిజోరంలో నివసిస్తారు. వీళ్ళు జూయిష్ కమ్యూనిటీ అండి. వీళ్ళు జూయిష్ కమ్యూనిటీ అంటే యూదులు. మరి వీళ్ళు ఏమని చెప్పుకుంటారంటే, ఈ యొక్క మణిపూర్, మిజోరంలో ఉన్న బనీ మెనాషే కమ్యూనిటీ తెగ ప్రజలు ఏమంటారంటే, మేము ఇజ్రాయెల్కు చెందిన తెగ ప్రజలు, మేము ఇజ్రాయెల్కు సంబంధించిన యూదులము,
అప్పట్లో ఇండియాకి వచ్చాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళని వాళ్ళు అలా ప్రకటించుకుంటారు. సో గుర్తుపెట్టుకోండి, బ్రీ మెనాషి కమ్యూనిటీ దే ఆర్ లివింగ్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా, బట్ దే టేక్ దేర్ డిసెంట్ ఫ్రమ్ ఇజ్రాయెల్. తమని తాము ఇజ్రాయేలీ యూదులుగా ప్రకటించుకుంటారు. మరి ఇప్పుడు వార్తలు ఎందుకున్నారంటే, ఇజ్రాయెల్ ఏప్రిల్ 2026లో అంటే ఈ నెలలో ఒక ఆపరేషన్ లాంచ్ చేసింది, ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్ అని. ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్, ఈ యొక్క ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్లో భాగంగా సుమారుగా 250 మంది బ్నీ మెనాషే ప్రజలను నార్త్ ఈస్ట్ నుంచి వాళ్ళ దేశానికి తీసుకుని వెళ్ళారు. అంటే అక్కడ వాళ్ళ దేశంలోనే వాళ్ళకి జీవన పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు. వీళ్ళు మా వాళ్ళు కదా, మేము తీసుకెళ్తాము, మేమే చేర్చుకుంటాంలే వీళ్ళని అని, అంతే సింపుల్. సో 2030 కల్లా ఈ యొక్క బ్నీ మెనాషి కమ్యూనిటీ ప్రజల్ని ఇజ్రాయెల్కు తీసుకువెళ్ళాలి, అక్కడే వీళ్ళకి జీవన ఉపాధి కల్పించాలి, అక్కడే మేము జీవితం ఇస్తామని చెప్పేసి అర్థం, అంతే. సో మరి గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఎక్కువగా ఎక్కడుంటారంటే మణిపూరు, మిజోరంలో, ముఖ్యంగా మణిపూర్లో నివసించే కూకీ తెగ ప్రజలు, మిజో ప్రజలు, మిజో మరియు కూకీ ట్రైబ్స్కి చెందిన ప్రజలని చెప్పవచ్చు. వీళ్ళు కూకీ, మిజో ట్రైబ్స్ తెగల ప్రజలకు చెందిన కమ్యూనిటీ బ్నీ మెనాషి. గుర్తుపెట్టుకోండి, జూయిష్ కమ్యూనిటీ అంటే యూదు మతం అది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇలాంటి కమ్యూనిటీలు వార్తల్లో ఉన్నప్పుడు మీరు చాలా ఫోకస్ చేయాలండి. జాగ్రఫీలో వెళ్ళిపోతాయి, ఇండియన్ జాగ్రఫీ, రైట్. వాడు సింపుల్గా అడుగుతాడు, బ్నీ మెనాషి కమ్యూనిటీ ఏ స్టేటు, లేదంటే వీళ్ళెవరు అంటాడు, అంతే, అంతమించి పోడు. అయితే ఇక్కడ ఆస్పిరెంట్స్కి మిమ్మల్ని చైతన్యపరచడానికి నేను ఒక ఇన్నోవేటివ్గా ఒక హెడ్లైన్ పెట్టడం జరిగిందండి. రాజకీయ నాయకుల ఎన్నికల ప్రచారాలు మన పోటీ పరీక్షల సన్నద్ధతకు ప్రయోజనకరంగా ఉంటాయా? పొలిటీషియన్స్ వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రచారాలకు పోయినప్పుడు అక్కడ చాలా మాట్లాడుతూ ఉంటారు, కొన్ని రకాల ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉంటారు. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తీసుకోవాలి కదా అవి, లేకపోతే మనము నష్టపోతాం. సో నేను అదే చెప్పిన, మళ్ళీ మీకు చెప్తాన్నా, ఆడ పేపర్ చదివేటప్పుడు ఏముండదు, హెడ్లైన్ చూస్తేనే మనకు అర్థమైపోవాలి ఇది ఎగ్జామ్కి ఉపయోగపడుతుందా లేదని. ఇదంతా చెత్త చదవాల్సిన అవసరం కూడా లేదు. ఏమన్నాడు, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ క్యాంపెయిన్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మతువాస్కి రీచ్ అయ్యాడు, మతువా ప్రజలని ఉద్దేశించి ప్రసంగించాడు అన్నాడు. మరి మతువాస్ ఎవరు? జాగ్రఫీలో వెళ్ళిపోతుంది, మీకు ఇండియన్ సొసైటీలో వెళ్ళిపోతుంది, ఎవ్రీవేర్. సో మరి మతువా ప్రజలు వీళ్ళు పశ్చిమ బెంగాల్లో నివసించే ప్రజలు, ముఖ్యంగా బంగ్లాదేశు, వెస్ట్ బెంగాల్లో నివసించే హిందూ మతానికి చెందిన ప్రజలు, హిందూ సెక్ట్, హిందూ రిలీజన్కి చెందిన ప్రజలు. అయితే వీళ్ళు బాగా వెనుకబడిన వాళ్ళు అంటే వీళ్ళు కుల వివక్ష ఎదుర్కొన్న కమ్యూనిటీ. సో వీళ్ళు హిందూ సెక్ట్ అండి. వీళ్ళు మతువా అనే ఒక వైష్ణవ ధర్మాన్ని పాటిస్తారు. వైష్ణవిజం కదా, ఎక్కువగా అస్సాంలో వైష్ణవిజం ఫేమస్. మతువా అనే ఒక వైష్ణవ సాంప్రదాయాన్ని, హిందూ మతంలో శైవము వైష్ణవం ఉంటాయి కదా, వైష్ణవ్ లార్డ్ విష్ణుని పూజించే సాంప్రదాయం. మతువా అనే ఒక వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించే హిందూ ప్రజలు బాగా వెనుకబడిన వాళ్ళు. మరి ఇక్కడ మీరు చూస్తే వీళ్ళు చాలా కుల వివక్ష ఎదుర్కొన్నారు. ముఖ్యంగా 1860s 1860 ఆ టైంలో వీళ్ళు చాలా కుల వివక్ష ఎదుర్కొన్నారు. ఎందుకంటే హిందూ సొసైటీలోనే కుల వివక్ష ఉంటుంది కదా, ఆ కుల వివక్ష వల్ల వీళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. మరి అప్పుడు ఆ 1860s హరిచంద్ ఠాకూర్ అనే ఆయన మతువా ఉద్యమం అనేదాన్ని లాంచ్ చేశారు. సో గుర్తుపెట్టుకోండి, ఫౌండర్ చాలా ఇంపార్టెంట్, హిస్టరీలో వెళ్ళిపోతుంది. సో దీన్ని మతువా మూమెంట్ని ఏర్పాటు చేసిన వాళ్ళు హరిచంద్ ఠాకూర్ 1860s ఆ యొక్క క్యాస్ట్ డిస్క్రిమినేషన్, కుల వివక్షకు వ్యతిరేకంగా. సో మార్జినలైజ్డ్ పీపుల్. మరి వీళ్ళు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళంటే నామశూద్ర అనే ఒక కులము, నామశూద్ర క్యాస్ట్. చాలండి, 1, 2, 3, 4 ఈ 4 పాయింట్లు మోర్ దెన్ ఎనఫ్. సో అట్లా అండి, అందుకే నేను పేపర్ చూడమని చెప్పేది. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ లో ఒక ఇంపార్టెంట్ టాపిక్, చెర్నోబిల్ విపత్తు 40వ వార్షికోత్సవం. చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్కి 40 years కంప్లీట్ అయిందండి. చెర్నోబిల్ విపత్తు, మనకి ఇటువంటి డిజాస్టర్స్ చాలా ఇంపార్టెంట్ కదా. మనకి భోపాల్ గ్యాస్ ట్రాజడీ తెలుసు, అలానే చెర్నోబిల్ విపత్తు మీరు చదువుతారు డిజాస్టర్ మేనేజ్మెంట్లో. ఎస్ఎన్టీ చదివినప్పుడు ఎస్ఎన్టీలో డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ చదవాల్సిందే. అందులో 4 రకాల డిజాస్టర్స్ ఉంటాయి కదా. CBRN డిజాస్టర్స్ ఉంటాయి కదా, కెమికల్ విపత్తులు, కెమికల్ దుర్ఘటనలు, బయలాజికల్ దుర్ఘటనలు,
రేడియోలాజికల్ దుర్ఘటనలు, న్యూక్లియర్ దుర్ఘటనలు, కెమికల్, బయలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ డిజాస్టర్స్. మరి అందులో ఇదొకటి న్యూక్లియర్ డిజాస్టర్. మరి ఈ చెర్నోబిల్ విపత్తు ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందంటే, ఈ చెర్నోబిల్ అనేది ఉక్రెయిన్లో ఒక ప్రాంతం, ఉక్రెయిన్ కంట్రీలో ఒక ఉక్రెయిన్ ప్రాంతంలో ఒక ఏరియా అది. అయితే అక్కడ ఒక న్యూక్లియర్ ప్లాంట్ ఉంది, ఒక న్యూక్లియర్ పవర్ కాంప్లెక్స్ ఉక్రెయిన్లోని చెర్నోబిల్. అక్కడ ఒక న్యూక్లియర్ పవర్ కాంప్లెక్స్ ఉంది. అందులో 4 రియాక్టర్లు ఉంటాయి. 4 రియాక్టర్లు ఉంటే అందులో యూనిట్ 4 4వ రియాక్టర్లో కొన్ని డిజైన్ లోపాల వల్ల, డిజైన్ ఫాల్ట్స్ వల్ల ఆ యొక్క యాక్సిడెంట్, ఆ దుర్ఘటన జరిగింది. అప్పుడు సుమారుగా చాలామంది ప్రజలు ఆ రేడియేషన్కి బాధితులయ్యి మరణించారు, రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల. సో గుర్తుపెట్టుకోండి, చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టరు ఎక్కడ జరిగింది అంటే ఉక్రెయిన్లో. అందులోని 4వ నెంబర్ రియాక్టర్ ఆర్బిఎంకే 1000 అనే ఒక రియాక్టర్లో డిజైన్ ఫాల్ట్, డిజైన్ లోపాల వల్ల జరిగింది. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి ఆ దుర్ఘటన ఎప్పుడు జరిగిందండి? 40 ఏళ్ల కిందట, ఏప్రిల్ 26, 1986. గుర్తుపెట్టుకోండి, చెర్నోబిల్ దుర్ఘటన ఎప్పుడు జరిగిందంటే ఏప్రిల్ 26, 1986. ఇది ప్రపంచ మానవ చరిత్రలోనే అత్యంత దుర్ఘటన అని చెప్పవచ్చు. వర్స్ట్ డిజాస్టర్ ఇన్ హ్యూమన్ హిస్టరీ అని చెప్పవచ్చు. దీనివల్ల నష్టం సుమారుగా $700 బిలియన్ నష్టము చేకూరింది. సో మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే భోపాల్ గ్యాస్ ట్రాజడీ కూడా ఎక్కడ జరిగిందండి? భోపాల్ గ్యాస్ ట్రాజడీ December 2 అర్ధరాత్రి. మొన్న ఏపీ గ్రూప్ 2లో అడిగాడండి, ఏపీ గ్రూప్ 2 మెయిన్స్లో. December 2 అర్ధరాత్రి అంటే December 3 తెల్లవారుజామున మధ్యప్రదేశ్లోని భోపాల్లోని యూనియన్ కార్బైడ్ పెస్టిసైడ్ ఫ్యాక్టరీలో, యూనియన్ కార్బైడ్ అనే ఒక ఎరువుల కర్మాగారం, పెస్టిసైడ్ ఫ్యాక్టరీలో ఒక గ్యాస్ లీక్ అవడం వల్ల భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగింది. ఏ గ్యాస్ వల్ల అండి? అది మిథైల్ ఐసోసైనేట్ అనే ఒక గ్యాస్ లీక్ అవడం వల్ల. రైట్. సో ఇది చెర్నోబిల్ అంటే ఉక్రెయిన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే, నేను ఎందుకు అప్పుడప్పుడు హిందూ పేపర్ క్లిప్పింగ్స్ పెడతానంటే, ఏమన్నాడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వాలదిమిర్ జెలెన్స్కీ ఏమన్నాడంటే, రష్యా మా పైన న్యూక్లియర్ అటాక్స్ చేస్తూ ఉంది, న్యూక్లియర్ టెర్రరిజం చేపడతా ఉంది అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే పేపర్ చదవాలండి. పేపర్ చూస్తే ఇక్కడ ఏమన్నాడు, జపోరిజిజియా అనే ఒక న్యూక్లియర్ ప్లాంట్ ఉందండి ఉక్రెయిన్లో. జపోరిజిజియా అనే ఒక న్యూక్లియర్ ప్లాంట్ ఉంది. ఇది ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉంది, రష్యా కంట్రోల్లో ఉంది. మరి దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, యూరప్లోనే అత్యంత పెద్దదైన సివిల్ న్యూక్లియర్ ప్లాంటు జపోరిజిజియా న్యూక్లియర్ ప్లాంట్. యూరప్స్ బిగ్గెస్ట్ సివిల్ న్యూక్లియర్ ప్లాంట్ జపోరిజిజియా. అట్లా రేపొద్దున ఇదే అడుగుతాడండి, కంటిన్యూస్ వార్తల్లో ఉన్నాయి ఇవి. సో మనం చెప్పే కరెంట్ అఫైర్స్ మీరు చాలామంది అనుకుంటున్నారు, కామెంట్ సెక్షన్లో చెప్తా ఉన్నారు, సార్ టాపిక్స్ ఇంకా యాడ్ చేయండి, 12 టాపిక్లు ఉన్నాయి, 13 టాపిక్లే ఉన్నాయి. మీరు టాపిక్ల సంఖ్య లెక్క పెట్టుకోవద్దండి. ప్రతిదీ కూడా కరెంట్ అఫైర్ టాపిక్కే. ఇది టాపిక్ కాదా? మళ్ళీ నేను సపరేట్గా దీనికి ఒక హెడ్లైన్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఏముందండి? నా దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో ఆ మ్యాక్సిమం నాలెడ్జ్ని మీకు చిమ్మడానికే నేను ట్రై చేస్తానండి. సో టాపిక్లు 10 ఉన్నాయి, 9 ఉన్నాయి అని ఎప్పుడు కూడా అది ఆలోచించొద్దండి. మీరు బ్రాడ్ అంబ్రెల్లా పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలా. రైట్. సో ఇది కరెంట్ అఫైర్ కాదా? లేకపోతే భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఇది కూడా ఒక టాపిక్ అవ్వదా? సో ఆ మైండ్ సెట్ మార్చుకోవాలండి మనము. నెక్స్ట్ వన్, బొగోటా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్. బొగోటా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్. ఈ బొగోటా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ అనేది ఒక అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన అండి. ఈ బుక్ ఫెయిర్ అనేది కొలంబియాలోని బొగోటా సిటీలో స్టార్ట్ అయింది. కొలంబియా దేశము ఎక్కడది? సౌత్ అమెరికా. కొలంబియా దేశ రాజధాని అనేది బొగోటా. కొలంబియాలోని బొగోటా సిటీలో ప్రారంభమైంది. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు. మరి ఇందులో భాగంగా ఇండియా పాల్గొంటా ఉంది. మరి ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 38వ ఎడిషన్, 38వసారి జరుగుతుంది. ఇండియా గౌరవ దేశంగా పాల్గొంటా ఉంది, గెస్ట్ ఆఫ్ ఆనర్ కంట్రీగా ఇండియా పాల్గొంటా ఉంది. మరి ఈ యొక్క బొగోటా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ని ఎప్పటి నుంచి నిర్వహిస్తూ ఉన్నారు అంటే కొలంబియా దేశం 1988 నుంచి నిర్వహిస్తూ ఉంది.
సో గుర్తుపెట్టుకోండి, ఎన్నో ఎడిషన్ ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నది బొగోటా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 2026 38th ఎడిషన్. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. BWF కౌన్సిల్ సభ్యురాలిగా పివి సింధు, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ కౌన్సిల్ సభ్యురాలిగా సింధు, ఇండియన్ ఫేమస్ షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు గారు, ఈమె ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ కౌన్సిల్ మెంబర్గా పదవి చేపట్టింది. మరి ఏంటి అసలు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ గవర్నింగ్ కౌన్సిల్ అంటే ఈ యొక్క బ్యాడ్మింటన్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన డెసిషన్స్, అవసరమైన నిర్ణయాలు, అవసరమైన ఈ యొక్క క్రీడా పాలన రంగంలో అవసరమైన సంస్కరణలు తీసుకురావడానికి పనిచేసే ఒక సంస్థ. ఈ యొక్క షటిల్ బ్యాడ్మింటన్ స్పోర్ట్లో అవసరమైన అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ తీసుకురావడానికి ట్రై చేసే ఆర్గనైజేషనే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. మరి ఈమె పదవి ఎప్పటి వరకు ఉంటుందంటే ఈమెకు ఏప్రిల్ 2029 వరకు ఈ పదవిలో ఈమె ఉంటుంది. మరి లాస్ట్ ఇయరే ఈమె డిసెంబర్ 2025లో ఈమె BWF అథ్లెట్ కమిషన్ ప్రెసిడెంట్గా కూడా సెలెక్ట్ అయింది. 2025 డిసెంబర్లో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ కమిషన్ అధ్యక్షురాలిగా కూడా ఈమె సెలెక్ట్ అయింది అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇండియాలో బ్యాడ్మింటన్ రంగాన్ని ప్రోత్సహించడానికి ఏదైనా సంస్థ ఉందా అంటే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. దీనికి ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఎవరున్నారు అంటే అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ. ఈయన గతంలో ఈ యొక్క హిమంత బిశ్వ శర్మ గారు కూడా గతంలో ఈ యొక్క బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ కౌన్సిల్లో మెంబర్గా పనిచేశారు. నెక్స్ట్ వన్ 6th ఏషియన్ బీచ్ గేమ్స్ స్పోర్ట్స్కి సంబంధించి 6th ఏషియన్ బీచ్ గేమ్స్ 6వ ఏషియన్ బీచ్ గేమ్స్ 2026లో భారత మహిళా కబడ్డీ టీము గోల్డ్ మెడల్ సాధించింది. మరి ఫస్ట్ ఈ టోర్నమెంట్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలా. 6th ఏషియన్ బీచ్ గేమ్స్ చైనాలోని సానియా అనే ఒక బీచ్ సిటీలో స్టార్ట్ అయ్యాయి. ఏప్రిల్ 22న ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 30న ముగుస్తాయి, అంటే ఎల్లుండికి ముగిస్తాయి. అప్పుడు మనం వన్స్ ఈ టోర్నమెంట్ ముగిసిన తర్వాత ఏ కంట్రీ టాప్లో నిలిచిందో మనం తెలుసుకుందాం ఎలాగో. మరి ఇప్పుడు ఈ 6th ఏషియన్ బీచ్ గేమ్స్లో ఇండియన్ ఉమెన్ కబడ్డీ టీము గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్లో శ్రీలంకను ఓడించింది. మెన్స్ కబడ్డీ టీం, పురుషుల కబడ్డీ టీంకి సిల్వర్ మెడల్ లభించింది, రజత పథకము. ఫైనల్లో ఇరాన్ చేతిలో ఓడిపోయింది. మరి 6th ఏషియన్ బీచ్ గేమ్స్ని ఎవరు నిర్వహిస్తూ ఉన్నారంటే ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా. ఇండియా నుంచి 31 మెంబర్స్ పాల్గొంటూ ఉన్నారు, 31 మంది ప్లేయర్లు. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, ఆర్టెమిస్ ఒప్పందాలపై సంతకం చేసిన 63వ దేశం ఏది? ట్రై చేయండి, మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక భారతదేశపు 99వ రామ్సార్ ప్రదేశం అంటే ఉత్తరప్రదేశ్లోని షేకాజిల్ బర్డ్ శాంక్చురీ. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. SCO రక్షణ మంత్రుల సమావేశం ఎక్కడండి? కిర్గిస్తాన్ బిష్కెక్. స్మైల్ బెగ్గరీ సర్వే మొబైల్ యాప్ని లాంచ్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. 2027 జనాభా లెక్కల్లో డీనోటిఫైడ్ తెగలను లెక్కించాలనే డిమాండ్. లడఖ్లో 5 కొత్త జిల్లాలు. ఆపరేషన్ వైప్ను లాంచ్ చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. స్పందన ఎమర్జెన్సీ రక్షణ వాహనాలను లాంచ్ చేసిన తెలంగాణ. బాల పంచాయత్ను ప్రారంభించిన తెలంగాణ. విశాఖపట్నంలో గూగుల్ 15 బిలియన్ డేటా సెంటర్. ఇండియా న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. బ్నీ మెనాషి కమ్యూనిటీ, మతువా కమ్యూనిటీ. చెర్నోబిల్ విపత్తు 40వ వార్షికోత్సవం. బొగోటా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 2026. BWF కౌన్సిల్ సభ్యురాలిగా సింధు. 6th ఏషియన్ బీచ్ గేమ్స్ 2026. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.